హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైన పాలకోవను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మందపాటి గిన్నెని తీసుకొని ఇలా ఒకసారి కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి ఒక 1 లీటర్ గేదె మిల్క్ తీసుకున్నానండి. మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నట్లయితే క్రీమ్ మిల్క్ తీసుకోండి. క్రీమ్ మిల్క్ తీసుకున్నట్లయితే మంచిగా పాలకోవా ఎక్కువగా వస్తుంది. పాలను ఇలా కలుపుకుంటూ ఉండాలి, మనము అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ పాలకోవా చేసుకోవడం చాలా ఈజీ అండి, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. చూడండి, పాలు సగం అయ్యాయి, మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మంచి తిక్కగా రెడీ అయింది పాలు. అవి పక్కకు ఉన్న అట్టు అంతా కూడా మనం ఇలా కలుపుకుంటూ పాలు ఇందులోకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం పాలు కాచుకునేటప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్, తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్కి అలా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మంచిగా థిక్గా రెడీ అయింది కదా. ఇప్పుడు మనము ఇందులో షుగర్ని యాడ్ చేద్దాము. నేను ఒక చిన్న టీ గ్లాస్ షుగర్ని తీసుకున్నాను. 1 లీటర్ మిల్క్కి ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తిందామనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మంచిగా కొంచెం ప్రెస్ చేసినట్టు చేసి ఇలా కలుపుతూ ఉంటే మంచిగా స్మూత్గా రెడీ అవుతుంది. ఇలాంటప్పుడు కొంచెం అడగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలుపుతూ ఉండాలి. ఇదంతా మనం దగ్గరుండే చేయాలండి. ఓపిక ఎక్కువ అవసరం దీనికి, పాలకోవా తయారు చేయడానికి. కేవలం పాలు పంచదార ఉంటే చాలండి, మంచిగా కమ్మని పాలకోవా రెడీ చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ తినడం అయితే ఒక 1 అవర్లో అయిపోతుంది. అందుకని చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకు ఒక 2-3 డేస్ ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. పాలకోవా రెడీ అయినట్టే అండి. ఇలా గిన్నెకు సెపరేట్ అయిపోతుంది పాలకోవా. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇలా పాలకోవని చూసినప్పుడు ఇట్లా ముద్దలాగా రావాలి, అప్పుడు అది కరెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు మనము ఈ పాలకోవాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనం ఈ పాలకోవాని షాప్లో తీసుకునే దానికన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. పాలకోవా వేడిగా ఉన్నప్పుడే స్పూన్తోని కొంచెం ఇలా మిక్స్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినట్టుగా ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చేత్తోని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పాలకోవని ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత మంచిగా స్మూత్గా సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, సేమ్ పిండిలాగా రెడీ అయింది. ఇలా ఎక్కువగా కలుపుకుంటే రవ్వ రవ్వ లేకుండా పిండిలాగా స్మూత్గా ఉంటుంది. ఈ పిండిని మనం ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ రౌండ్గా 2 చేతుల మధ్యలో ఇలా అనుకుంటూ ఇలా చేసుకొని నొక్కు పెట్టుకుంటే మన పాలకోవా రెడీ అవుతుంది. అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి పాలకోవా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పాలకోవా కొంచెం మారిన తర్వాత గట్టిగా తయారవుతాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.